కొత్త గుర్తు ఒకటొచ్చిందండి. సైకిల్ కాంగ్రెస్. ఒకప్పుడు మనకి రెడ్డి కాంగ్రెసు, ఆవు దూడ గుర్తుండేది. అలాగా అప్పుడు అనేవాళ్ళుమాట. మా చిన్నప్పుడు. ఆవుకు మేత లేదు, దూడకు పాలు లేవని. అలాగే సైకిల్‌కి గాలి లేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చి దీంట్లో ఉన్న గాలి కూడా పోయింది. ఇక్కడ మనకి అప్పుడు హస్తం అని ఉండేది ఇందిరాగాంధీ గారికి. అది అలా కంటిన్యూ అయింది. చెయ్యి మొండి చెయ్యి. మొండి చెయ్యి గుర్తుతోటి ఒక షీల్డ్ ఒకటొచ్చింది. ఒక సినిమా మేము చేసాం. ఏదో ఒక హర్రర్ సినిమా. అదేదో 50 రోజులు ఆడింది. ఆ ప్రొడ్యూసర్ చాలా ఆనందపడిపోయి మొండి చెయ్యి ఇలా పెట్టి 50 డేస్ అని ఒక షీల్డ్ ఇచ్చారు అందరికి. తీసుకెళ్ళి బయట పడేయండి. చెయ్యి ఉంటే ఊరిని ఆశీర్వదించినట్టు ఉండాలి కానీ మొండి చెయ్యి ఇలా పెడితే అది చాలా అనర్థం అని చెప్పి ఒక సిద్ధాంతం చెప్తే బయట పడేసాం దాన్ని. అలాగా బయటికి విసిరేస్తున్నారు. ఏది బంగాళాఖాతంలోకి విసిరేయమని చెప్పి 1983లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పారు. కూకటి వేలుతో పెకలించిన అదే రోజు మళ్ళీ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఒక తెలుగువాడి ఆత్మగౌరవం ఎక్కడైతే పోతుందో ఢిల్లీ వీధుల్లో అమ్ముకుంటున్నారు, తాకట్టు పెడుతున్నారు అనే నినాదంతోటి ఒక మహానుభావుడు ఎండనక వాననక నాకు తెలిసి నాకున్న ఈ రాజకీయ అనుభవంలో కానీ ఈ ఇంత పొలిటికల్ నాలెడ్జ్ ఇవన్నీ రావటానికి కారణం ఒక రామారావు గారు. బెస్ట్ సీఎంలు ఇద్దరు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఇంతవరకు పెద్దలు ఎంతమంది అయి ఉండొచ్చు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరూ ఒక మడం తెప్పరు, మాట తప్పని మనుషులంటే వీళ్ళిద్దరే. మిగతా అన్ని బుడబక్కల బ్యాచ్ ఇవన్నీ. పంచికట్టులో హుందాతనం తీసుకొచ్చిన వ్యక్తులు ఇద్దరు. ఒక ఎన్టీఆర్ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు. ఆ చిరునవ్వు, చెరగని ముద్ర, పేదవాడి పట్ల ఆలోచించి రామారావు గారు ఆలోచించబట్టే బీసీలు చాలామంది అసలు పేరు ఊరు లేనివాడు అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది వాస్తవం అండి. ఇది ఎక్కడో పొలం దున్నుకుంటూ అరటిపళ్ళు అమ్ముకున్నవాడు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వాళ్ళందరూ కలిసి మహానుభావుడిని అధికారం కోసం, పదవి వ్యామోహం కోసం వెన్నుపోటు పొడిచి ఆయన చెప్పినట్టు విని ఆయన్ని మనస్తాపానికి గురి చేసి ఆఖరికి ఆయన మరణానికి కారణమయ్యారు. ఈ రోజున ఎలక్షన్ వచ్చినప్పుడు బొమ్మ పెట్టి సైకిల్ కాంగ్రెస్ అని చెప్పి ఒకటే చిన్న విషయం. ఎక్కడంటే తమ్ముళ్ళందరూ బాధపడేది. ఇప్పుడు నేనేమో ఇక్కడ తెలుగుదేశంలో ఉండి అక్కడికి బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్లోకి వెళ్ళి నా లబ్ధి కోసం నేను అక్కడికి పోయి నేను అక్కడ ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి 10 ఏళ్ళు అక్కడ అన్నీ అనుభవించి మళ్ళీ నేను ఇక్కడికి తెలుగుదేశంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా అటుపోయి ఏంటి నాకు అర్థం అవ్వలేదండి. ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ తెలుగుదేశంలో ఆఖరికి ఎంత నీచం అయిపోయిందంటే రాజకీయం అంటే శైలజానాథ్ గారు అసలు పొద్దున్న లేస్తే నిద్రపోయే కళ్ళు ఎలా మోస్తాడో లేదో కూడా తెలియదు ఆయన. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న శైలజానాథ్, రాష్ట్ర విభజనను అడ్డుకున్న శైలజానాథ్ రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్తారు మీరు అని కేసీఆర్ గారి మీద ఇన్ని మాటలు మాట్లాడని నీ బుద్ధి ఏమైందే? ఈ రోజున ఏదో పెద్ద కబుర్లు చెప్పి నీకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నామినేషన్ వేసి మళ్ళీ నువ్వు వచ్చి తెలుగుదేశం. నీకు ఇంతకన్నా సిగ్గు లజ్జ అనేది మీకు ఉందా? చెప్పండి. మీరు ప్రశ్నించుకోండి. మీకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి నామినేషన్ వేసి మళ్ళీ ధన్మన్ అంటే తెలుగుదేశం పోయారు. అలాగే ఇక్కడ విజయవాడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పిఆర్పి పెట్టినప్పుడు బ్రహ్మాండంగా గెలిచాడు. 1 టౌను ఆహా ఓహో మంచి యువకుడు, ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ రోడ్లు అక్కడ ఎలాగ ఉన్నాయి, ఎక్కడ పారిశుధ్యం అలాగే ఉంది. మీరేంటంటే ఏదో అలాగా తిరగటం రావటం తప్పితే డెవలప్మెంట్ ఎవరు పట్టించుకోరు. మరి ఈ రోజున మీకు కాంగ్రెస్ మళ్ళీ మీరు బీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి మీకు ఆఫర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీకు కాంగ్రెస్ సీట్ వస్తే నామినేషన్ వేస్తారు, మళ్ళీ మీరు బీజేపీలోకి. ఇది జనాలు బాగా గమనిస్తున్నారండి. ఒకే ఒక పార్టీ పెట్టి 4 ఏళ్ళు అవుతున్నా ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో కార్యకర్తలు వారికే టికెట్ ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీది. మరి ఇలాగా ఇంత ఎలా ఉందంటే ఇది ఇప్పుడు ఈ అమ్మాయితో నాకు పెళ్ళి, ఈ అమ్మాయి వద్దు బాగాలేదు, నెక్స్ట్ ఈ అమ్మాయితో పెళ్ళి, నెక్స్ట్ అరే ఈ అమ్మాయి పెళ్లి చూపులు చూసాం, అరే ఈ అమ్మాయి కాదు మళ్ళీ ఆ అమ్మాయి అయితే బాగుంటుందేమో. ఏంటండి ఇది మీరు ప్రజలకు సేవ చేసే పని చేస్తున్నారా? మీరు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారా? ఛీ అని మిమ్మల్ని ఉమ్మేసే రోజు మే 16 దగ్గరలో ఉంది. ఇటువంటి నీచమైన చేయకండి. చూస్తాకే అసహ్యం వేస్తుంది. మేము ఎంఏ ఎకనామిక్స్ చదువుకుంది దేనికంటే 10 మందికి మంచి చెప్పడానికి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చాము, చదువుకున్నాం. ఇలాంటి నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాం కదా, 30 ఇయర్స్ కెరీర్లో ఎప్పుడు చూడలేదు మేము అలాగా.
ఇప్పుడు ఎక్కడైనా సరే మొన్న పెళ్లి పీటల మీద వరంగల్లో పెళ్లి దగ్గరికి వచ్చేసింది తాలిబొట్టు వరంగల్లో అనుకుంటా, ఏమండి వరంగలే కదా. పెళ్లి పీటల మీద అమ్మాయి తీసుకొచ్చారు, పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు, వాళ్ళని కట్నం ఇచ్చారు, అన్నీ చేసి ఆఖరి నిమిషంలో అమ్మాయి నాకు నచ్చలేదు అన్నాడు. బంధువులంతా చెప్పుతోటి పటా 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 కొట్టి దేహశుద్ధి చేసిన బంధువులు అని బ్రేకింగ్ న్యూస్. అలాగా మిమ్మల్ని పార్టీ మార్చి నామినేషన్లు ఇక్కడేసి ఈ బీజేపీ టికెట్ ఇవ్వలేదని తెలుగుదేశం టికెట్ వేసి తెలుగుదేశం రాలేదని కాంగ్రెస్ వేసి మిమ్మల్ని ఏం చేయాలంటే ఏరుకోరి అపరిచితుడు లాంటి వ్యక్తి మిమ్మల్ని ఏరుకోరి మొత్తం మిమ్మల్ని అలా కొడితే నిజంగా అప్పుడు టీఆర్పీ రేటు ఎలా పెరుగుద్దో చూడండి. మరి ప్రతి చోట టీఆర్పీ రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది టీవీలకి. ఇదేంటండి, ఇదేం సంస్కృతి, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అబ్బే చిచ్చి ఇలా మాట్లాడటం కూడా నాకే సిగ్గేస్తుంది. నాకు సిగ్గేస్తుంది, మీకు సిగ్గేస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఇదేంటంటే మీరు అమ్ముకుంటాకు వచ్చారా రాజకీయాల్లోకి? ఏంటన్నా కదా ఇది ఇక్కడేమో స్వీట్స్ బాగాలేవు, అక్కడేమో ఆ కొట్లో బాగున్నాయి, ఈ కొట్లో బాగున్నాయి, ఆఖరి నిమిషంలో ప్యాకెట్ అన్ని కట్టేసి డబ్బులు ఇచ్చే టైంలో అరే ఇది వద్దే నాకు వద్దు, నాకు అక్కడ వేరే కొట్లో ఉన్నాయి. ఏంటిది అంగిడా ఇది అమ్ముకోటాకి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసే నాయకుల చేష్టలన్నీ బాగా జనం పసిగడుతున్నారు. గట్టిగా సమాధానం చెప్పి బొందలగట్లో మిమ్మల్ని అందరినీ కలిపే రోజు దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ ఇంకోసారి చెప్తున్నమాట. ఇది ఆవేశంతో చెప్పిన మాట కాదు, ఆలోచించి చెప్పిన మాట. ఎందుకంటే చదువుతున్నాం, రోజు పేపర్లో చదువుతున్నాం, ఎక్కడ చూసినాం. ఏమండి మీరన్నా మాట్లాడండి సార్, మీరన్నా ఇలా చెప్పండి సార్, ఏంటిది ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నా కూడా వాళ్ళు స్పందించకపోతే ఎలాగండి? ఒక ఎమ్మెల్యే అంటే ఒక నిన్నటి వరకు ఏముండదు, ఎమ్మెల్యేగా గెలవంగానే బ్రహ్మాండమైన ఎక్స్యూవీ కారు, దానికి ఒక స్టిక్కరు ఎమ్మెల్యే అని, హోదా, పక్కన ఒక గన్మ్యాను. అసలు ఈ గన్మ్యాన్ ఎందుకు అసలు? నాకు ఆయన ఎవరు, ఇంకో ఆయన సీఎం రమేష్ వార్డులో కూడా గెలవలేదండి మెంబర్గా. ఆయన ఈ రోజున ఆయన ఏదో మాట్లాడేస్తాడు. ఇవన్నీ ఈ భోగతాలన్నిటికీ ఫుల్ స్టాప్. ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ లాగా మే 7 ఫ్యాను గాలి హోరు విష్ణు చక్రం కన్నా స్పీడ్గా ఉంటుంది. సునామీ కూడా వచ్చే ముందు సైలెంట్గా ఉంటుందండి బ్రదర్, ఇది గుర్తుపెట్టుకోండి. సునామీ వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కసారి అలా వేవ్ వచ్చి అలా కొట్టిందంటే 125 సీట్లు 20 ఎంపీలు ఇంకా అయిపోయింది. అక్కడికి ఎంత చరిత్ర. ఇదివరకన్నా కౌంటింగ్ లెక్క పెట్టాలి సాయంత్రం వరకు. ఇప్పుడు ఈవీఎంలు టపా టపా భవిష్యత్తు తెలిపోద్ది. గట్టిగా ఉండండి. ఓడిపోయే అభ్యర్థుల లిస్టు కూడా త్వరలో ప్రకటిస్తాం. మ్యాంగో న్యూస్లోనే వస్తాయి. ఎన్నెన్నో ఉంటుంది. మే 16ని పండుగ చేసుకుందాం. వైఎస్ఆర్సీపీ రాజ్యం, రాజన్న రాజ్యం ముందుంది, గుర్తుపెట్టుకోండి. పేదవాడికి కావాల్సిన రాజ్యం వస్తుంది, ప్రజల వద్దకు పరిపాలన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజల వద్దకి పరిపాలన మన ముంగిటికే వస్తున్నాయి. అన్నీ మనకి ఏం కావాలంటే వస్తున్నాయి. ఇవ్వటానికి అడగండి, తీసుకోండి, పని చేయండి. ఇది మా పార్టీ. కానీ మీరు ఇలాగా వెళ్ళిపోయి నిజంగా ప్రజల్లో మీరు చైతన్యం ఉంటే, మీరు ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళందరూ లిస్టులు రాసుకోండి. వెళ్ళిపోయి ఫటా 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 అని ఎప్పుడైతే మీరు కొట్టడం మొదలు పెడతారో ఆ రోజున నేను కూడా ఆ రోజున మ్యాంగో న్యూస్ ముందు పెట్టి అబ్బా భలే కొట్టారా బ్రదర్ అని చెప్తాం. ఏంటండి ఇది నీచమాలిన రాజకీయాలు అంటే? గట్టిగా మాట్లాడితే వీడికేమో పొగరు అంటారు. పొగరు కాదు, ఆవేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఘోష అలా ఉందని మీకు తెలియజేస్తున్నాం. ఇది నేను చెప్పిన మాట కాదండి. ఉత్తరాంధ్రలో మొదలైన మాట అక్కడ వరకు వెళ్తుంది, తడ బార్డర్ వరకు. ఇచ్చాపురంలో మొదలైంది, తడ వరకు వెళ్తుంది బార్డర్ మొత్తం ఒకటే. మేము రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందాం. రాజశేఖర రెడ్డి గారు మాకు ఆశయం చూపించాడు, భోజనం పెట్టాడు, పింఛన్లు ఇచ్చాడు. మాకు 108 అనేది మాకు ఒకప్పుడు ఒక విషయంలో మనం ఒక పచ్చ పేపర్ గురించి ఒక విషయంలో మనం మంచిగా చెప్పుకోవచ్చు. పేపర్ అనేది తెలిసింది ఈనాడు పేపర్ పెట్టాక, ఒక పల్లెటూరులో కూడా చదివారు. అలాగే పార్టీ అనేది తెలిసింది వైఎస్ఆర్సీపీ. అలాగే పేదవాడికి ముందు భోజనం పెట్టాలంటే రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ అంశ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా షర్మిల చెల్లెం ముందు ఒక బాణం మా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు ఉన్నారు. ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఎండనక వాననక అలాగా రేత్రనక పగలనక రాత్రనక పగలనక తిరుగుతున్నారు. పేదవాళ్ళ మధ్యలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఈ రోజున ఎక్కడ పల్లెటూరుకి వెళ్ళినా ఏమంటే 2 ఫ్యాన్లు, 3 బల్బులు, ఒక టీవీ, 150 యూనిట్లైనా నెలకు 100 రూపాయలు అంటున్నారు. మా చాలండి మహానుభావుడు ఎక్కడున్నా ఇంకొక 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారండి.
ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే ఇద్దరు పిల్లలకి కలిపి పిల్లవాడికి 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే రైతుల కోసం 120 అని 102 అని ఒకటి పెడుతున్నారు. రైతులకు ఏదన్నా జరిగితే తల్లి ఒడి అని ఉంది. ఇలాగా ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఈ మేనిఫెస్టో జయప్రకాష్ రెడ్డి గారికి అర్థం కాలేదంట. జేపీ గారు అర్థం కాలేదు. మేనిఫెస్టోలో ఆయనకి అర్థం కాలేదంట. ఎందుకు అర్థం కాలేదు? మా గట్టు రామచంద్ర గారు మాట్లాడితే మటుకు దానికి నీళ్లు నమిలారు అని. మీ ఏలా ఏమైంది? ఈ లోక్సత్తా పార్టీ ఇలా లోక్సత్తా ఇది మా సత్తా అన్నారు. ఏదో ఒక ఈల కొడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గడగడ మోగాలి అన్నారు. ఏది మీరు కూడా ఎవరో వస్తారు చేస్తారని చూస్తే మీకు కూడా ఇంకా మీరు కూడా ఎవరి మీదో బేస్ అయ్యి మీరు గెలవాల్సిందే తప్పితే మనకేమీ లేదండి. ఇలాగా అనుకుంటే చాలా ఉన్నాయి. కాసేపు ఏమో నాకు అదో ఇప్పుడు చెప్తాం ఒకటే, మనం ఒక పని చేయాలి, సిన్సియర్గా హార్డ్ వర్క్ మనం పని చేయాలి. నాకేమో పలానా ఆయన వస్తాడు, పలానా ఆమె వచ్చి నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు నడవాలి, కానీ వీళ్ళందరూ ఎప్పుడు నువ్వు నడత చూపించి అభివృద్ధి చూపిస్తే అందరూ పక్కన ఉంటారు నీ పక్కన. మీరు ఎమ్మెల్యేగా వేయండి కూకట్పల్లిలో, ఎంతవరకు మీరు విజయం సాధిస్తారో మేము చూస్తాం. పౌరులుగా మేము అడుగుతాం, మీరు గెలవండి, మీ సత్తా చూపించండి, మీ ఏల పవర్ చూపించండి. ఇప్పుడు మనకు కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీ ఏంటి? ఒక మంచి వైద్యం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవి తీసుకొచ్చినది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 108లో ఈ రోజున 120 వ్యాధులను తీసేశారు. ఈ సమైక్యాంధ్ర ఏమంటాం, కానీ ఏమన్నా కూడా మా నోరు నొప్పి తప్పితే అదే చెప్పులు చేత పార్టీ 2 చెప్పులు ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు 120 వ్యాధులు దాంట్లో తీసేస్తే పేదవాడి కోసం, ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ కుటుంబంలో హార్ట్ అటాక్ వస్తే డబ్బులు లేకుండా పాపం ఆపరేషన్ చేయించుకోవాలంటే బయటికి వెళ్ళి వడ్డీ 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ తెచ్చుకుని ఆ పేదవాడి ప్రాణాన్ని బతికించుకుంటా నా కుటుంబం అంతా తర్వాత ఊడిగం చేస్తూ ఆ అప్పులు తీర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించే ఆరోగ్యశ్రీ పెడితే ఆరోగ్యశ్రీని తూట్లు పొడిచారు. ఈ రోజున చాలామంది ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారు. ఈయన లేవు, దాని గురించి మాట్లాడవద్దు అంటున్నారు, పక్కెళ్ళిపోయారు. సో ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తి, ఇన్ని మంచి పనులు చేసిన రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వీళ్ళందరూ ఈ రోజున ఆయన రాజశేఖర రెడ్డి గారికి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆనం వివేకానంద రెడ్డి, అక్కడ వాళ్ళ బ్రదర్స్, ఆనం బ్రదర్స్ పెద్ద యాగం, ఆ నెల్లూరులో పెద్ద యాగం. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యం బాగుండాలి, రాజశేఖర రెడ్డి గారు త్వరగా కోలుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు కూడా తుమ్మకూడదు, మేము పెద్ద పెద్ద సిద్ధాంతాలను పెట్టి పూజలు చేసేసి యాగాలు చేసేసి ఆ బొట్లెట్టుకెళ్ళి ఆయనకి పెట్టేసి అన్న మీకు మేము ఎప్పుడు అదే అన్న వ్యక్తులు, మీ నూరా అది తాటి పట్ట. మీరేం చేశారు? మీరు ఎన్ని మాటలు మాట్లాడారండి ఆ కుటుంబం గురించి? మీరేమో పెద్ద గొప్పలు, మేము ఆనం చరిత్రలను ఇలా అడిగా లీడర్ మీ దగ్గర లేరు. మా లీడర్ ఒకే ఉన్నాడు అక్కడ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు ఎరగదీస్తాడు వైఎస్ఆర్సీపీ తరఫున. ఆయన కూడా అక్కడ అద్భుతమైన మెజార్టీతో ఆయన గెలుస్తారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన ఉదయగిరి నుంచి పార్లమెంట్కి వెళ్తారు. ఈసారి ఇంకా మెజార్టీ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్లోనే చాలామంది వాళ్ళ పిల్లల్ని ఎడుతిరిగి గెలిచేది వాళ్ళే, వైఎస్ఆర్సీపీ వస్తుంది అధికారంలోకి, మీరు కూడా అటు వెళ్ళిపోండి, మా తరం అయిపోయిందని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే మ్యాచ్ విన్ డిసైడ్ అయిపోయింది, వరల్డ్ కప్ చేతిలో పెట్టేస్తారంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మాకు అలా వద్దు, మేము కూడా పోరాడతాం, తెచ్చుకుంటాం. పేద ప్రజలు ఎవరి వైపు ఉన్నారో రేపొద్దున చూపిస్తారు. మే 16 కౌంటింగ్ రోజున మనకి మధ్యాహ్నానికి అంతా కొత్త గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. ఆ రోజున బ్రహ్మాండమైన పండుగ చేసుకుందాం. ఇంకొకటి, ఇది మన ప్రజాస్వామ్యంలో గొంతు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఈ మధ్య ఇంటర్వ్యూల్లో మనం ఈ పొలిటికల్గా మాట్లాడితే బెదిరింపు కాల్సు, మేము వెళ్ళి ఎవరికి ఇలా అయ్యా నన్ను బెదిరించారు, నా గురించి కంప్లైంట్ తీసుకోండి, ఎఫ్ఐఆర్ రాసుకోండి అలా నేను చెప్పనండి. అలాంటి చీప్ పబ్లిసిటీలు అవి మాకు నచ్చవు. ఎందుకు బెదిరించి మిమ్మల్ని అడిగితే తప్ప? మీరు ఎందుకు మరి ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరూ మాకు అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఈ తొక్క ఇవన్నీ అంటారు కదా, ఏం మాట్లాడితే మటుకు తట్టుకోలేరా? ఉందాగా తీసుకోవాలి ఏదైనా స్పోర్టివ్గా. మిమ్మల్ని ఏమి చీ అంటలేదే, అరే ఒరే అంటలేదే, మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం మేము. మీరు వెళ్ళేది కరెక్ట్ కాదని చెప్తున్నాం.
ఇదే జనసేన చెప్పేది, అర్థమైందా? జనసేన చెప్పేది ఇవే. పృథ్వీరాజ్ చెప్తున్నాడు ఈ రోజున. మీరేదో పెద్ద ఫైర్ అయిపోతారంటే అమ్మ ఇప్పుడు ఆయన చెప్పినవే నేను చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి. మీరు ఊరికనే లేచిపోయి బెదిరింపుగాళ్ళు భయపడిపోయి చుప్పుని పారిపోయి అరే ఠుట్టన్న పారిపోవటానికి ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. మీరు మీరు ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నా నేను అంతిమ పోరాటం విజయం అయిపోయి ఉంటుంది. మీరు ఎన్ని అవాంతరాలు చేసినా కూడా ఐ డోంట్ బాదర్, గుర్తుపెట్టుకోండి. ఆఖరిపంతి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేయకపోవటం ఇది ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక శుభపరిణామం.